ఓకే. హాయ్ ఫ్రెండ్స్. వెల్కమ్ టు డబ్ల్యూడబ్ల్యూఈ తెలుగు అప్డేట్స్ ఛానల్. ఈ వీడియోలో కొన్ని అప్డేట్స్ గురించి మాట్లాడదాం. వీడియో స్టార్ట్ చేసే ముందు మీ అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు. వీడియో చాలా ఇంట్రెస్టింగ్‌గా ఉండబోతుంది. లాస్ట్ వరకు వీడియోని కంపల్సరీ చూడండి. లేట్ చేయకుండా వీడియోని స్టార్ట్ చేద్దాం. ఫస్ట్‌గా మాట్లాడదాం సెత్ ఫ్రీకిన్ రాలిన్స్ గురించి. మన సెత్ రాలిన్స్ ఒక సాలిడ్ రికార్డ్‌ని అయితే క్రియేట్ చేసి పడేసినారు. ఆ రికార్డ్ ఏంది అంటే 800 మ్యాచెస్‌లో మన సెత్ రాలిన్స్ విన్ అయినారు. మొత్తం డబ్ల్యూడబ్ల్యూఈ కెరీర్‌లోనే ఎప్పుడైతే మన సెత్ రాలిన్స్ డబ్ల్యూడబ్ల్యూఈలో ఫైట్ చేయడం స్టార్ట్ చేసినారో అప్పటి నుండి కౌంట్ చేస్తే ఇప్పటి వరకు 800 మ్యాచెస్‌లో అయితే విన్ అయినారు. ఇది సెత్ రాలిన్స్‌కి చాలా సాలిడ్ రికార్డ్ అని చెప్పాలి. సెత్ రాలిన్స్ ఫ్యాన్స్ ఎవరైనా ఉంటే కంపల్సరీ కామెంట్ చేయండి. అండ్ నెక్స్ట్ న్యూస్ వచ్చేసి సీఎం పంక్ గురించి. మనకి సీఎం పంక్ రాయల్ రంబల్ని విన్ అవుతారని రిపోర్ట్స్ అయితే వస్తున్నాయి. అండ్ బెట్టింగ్ వర్డ్స్ కూడా సీఎం పంక్కే సపోర్ట్ చేస్తున్నాయి. కానీ సీఎం పంక్ పైన ఇంకొక రూమర్ కూడా వస్తుంది. అదేంటంటే సీఎం పంక్ మేబీ రాయల్ రంబల్ని విన్ కారంట. దీనికి మెయిన్ రీజన్ వచ్చేసి డ్రూ మ్యాకెంటైర్. డ్రూ మ్యాకెంటైర్ సీఎం పంక్కి ఎలిమినేట్ చేస్తారంట. అండ్ దాని తర్వాత మనకి సీఎం పంక్ వర్సెస్ డ్రూ మ్యాకెంటైర్ మధ్య ఎలిమినేషన్ ఛాంబర్లో ఒక మంచి మ్యాచ్ అయితే జరుగుతుందని రూమర్ అయితే వస్తుంది. ఇంతకుముందు ఉన్న రూమర్స్ అయితే మనకి రాయల్ రంబల్ విన్ అయ్యేది సీఎం పంకే. కానీ కాకపోతే ఇప్పుడు ప్రెజెంట్ రూమర్స్ చూసుకుంటే సీఎం పంక్ రాయల్ రంబల్ని విన్ కారంట. దానికి రీజన్ డ్రూ మ్యాకెంటైర్ అంట. డ్రూ మ్యాకెంటైర్ వర్సెస్ సీఎం పంక్ మ్యాచ్ బిల్డ్ అవుతుందంట రాయల్ రంబల్లో. మరి ఇప్పుడు మీరేమంటారు? సీఎం పంక్ రాయల్ రంబల్ని విన్ అవుతే బాగుంటుందా లేదా? మీరు కంపల్సరీ కామెంట్లో చెప్పండి. మరి మీరు డ్రూ మ్యాకెంటైర్ వర్సెస్ సీఎం పంక్ మ్యాచ్లో మీరు ఇంట్రెస్టెడ్ ఉన్నారా లేదా? మీరు కంపల్సరీ కామెంట్లో చెప్పండి. అండ్ నెక్స్ట్ న్యూస్ వచ్చేసి రాక్ గురించి. మన రాక్ ఎలిమినేషన్ ఛాంబర్లో రారని రిపోర్ట్స్ అయితే వస్తున్నాయి. మనకి ఇంతకుముందు చూసుకుంటే మేబీ రాక్ ఎలిమినేషన్ ఛాంబర్లో వచ్చినా రావచ్చని అప్డేట్స్ అయితే వచ్చినాయి. ప్రజెంట్ చూసుకుంటే రాక్ ఎలిమినేషన్ ఛాంబర్లో రారంట. ఇంకా 100% ఏం కన్ఫర్మ్ కాలేదు రాక్ వస్తారని లేదంటే రారని. కొన్ని అప్డేట్స్ అయితే వస్తున్నాయి రాక్ మేబీ ఎలిమినేషన్ ఛాంబర్లో రారని. అండ్ నెక్స్ట్ న్యూస్ వచ్చేసి జిండర్ మహల్ గురించి. జిండర్ మహల్కి రేపు రాలో మ్యాచ్ అయితే ఉంది. సెత్ రాలిన్స్ వర్సెస్ జిండర్ మహల్ మధ్య వరల్డ్ హెవీవెయిట్ ఛాంపియన్షిప్ మ్యాచ్. ఈ మ్యాచ్లో మన జిండర్ మహల్ గెలుస్తారని రిపోర్ట్స్ అయితే వస్తున్నాయి. అండ్ అంతేకాదు యూట్యూబ్లో మన డబ్ల్యూడబ్ల్యూఈ యూట్యూబ్లో అంటే జిండర్ మహల్ డబ్ల్యూడబ్ల్యూఈ టైటిల్ రీన్ అయితే వీడియో రూపంలో అప్లోడ్ చేసింది. ఈ వీడియో అప్లోడ్ చేసిన తర్వాత చాలా దబాయించే రూమర్స్ అయితే వస్తున్నాయి. జిండర్ మహల్ మేబీ వరల్డ్ ఛాంపియన్షిప్ని విన్ అయినా అవ్వచ్చని. అండ్ అంతేకాదు ట్విట్టర్లో ట్వీట్ కూడా చేసింది మన డబ్ల్యూడబ్ల్యూఈ. ఏమందంటే జిండర్ మహల్ రేండీ ఆర్టన్ని అంటే ఓడిస్తున్నారు కదా, రేండీ ఆర్టన్ ఓడిపించి వరల్డ్ ఛాంపియన్షిప్ని విన్ అయినారు కదా ఆ టైంలో. ఆ విధంగానే ఇప్పుడు కూడా సర్ప్రైజ్ చేస్తారా జిండర్ మహల్ అని ట్వీట్ అయితే చేసింది డబ్ల్యూడబ్ల్యూఈ. మీరు ఒకసారి స్క్రీన్ మీద చూడండి, మీకు అర్థమవుతుంది. మరి ఇప్పుడు మీరేమంటారు? జిండర్ మహల్ నిజంగానే వరల్డ్ ఛాంపియన్షిప్ని విన్ అవుతారా లేదంటే సెత్ రాలిన్సే రిటైన్ చేసుకుంటారా? ఇంకొక రూమర్ కూడా వస్తుంది మేబీ డ్రూ మ్యాకెంటైర్ ఈ మ్యాచ్లో ఇన్వాల్వ్ అయినా అవ్వచ్చని. రేపటి రాలోనైతే తెలుస్తుంది జిండర్ మహల్ గెలుస్తారా లేదంటే సెత్ రాలిన్స్ గెలుస్తారా అని. అండ్ అంతేకాదు ఇంకొక రూమర్ కూడా ఉంది ఈ మ్యాచ్ పైన. అదేంటంటే మన డేమన్ ప్రీస్ట్ మనీ ఇన్ ద బ్యాంక్ బ్రీఫ్ కేస్ని క్యాష్ ఇన్ చేస్తారని. చాలా రోజుల నుండి డేమన్ ప్రీస్ట్ ఆ మనీ ఇన్ ద బ్యాంక్ బ్రీఫ్ కేస్ని క్యాష్ ఇన్ చేద్దామని చూస్తున్నారు. కానీ అది సక్సెస్ అవడం లేదు. ఎవరో ఒకరు వచ్చి ఇంటరప్ట్ చేస్తున్నారు. మేబీ రేపటి రాలో అంటే కన్ఫామ్గా డేమన్ ప్రీస్ట్ క్యాష్ ఇన్ చేస్తారన్నట్టుగా రిపోర్ట్స్ అయితే వస్తున్నాయి. మరి చూద్దాం, రేపటి రా చాలా ఇంట్రెస్టింగ్ ఉండబోతుంది. మీరు కంపల్సరీ రేపటి రాని చూడండి. అండ్ నెక్స్ట్ మాట్లాడదాం జే ఉసో గురించి. మన జే ఉసో మళ్ళొకసారి బ్లడ్ లైన్లోకి వస్తారా, బ్లడ్ లైన్తో కలుస్తారా అనేది ఒక డౌట్ అయితే ఉంది చాలా మందిలో. చూడండి, ఇప్పుడు మనకి WrestleMania 40లో జే ఉసో వర్సెస్ జిమ్మీ ఉసో మధ్య ఒక మ్యాచ్ అయితే జరగనుంది. ఈ మ్యాచ్లో జే ఉసో ఓడిపోయినారనుకో మేబీ జే ఉసో మళ్ళీ బ్లడ్ లైన్తో కలుస్తారంట. లేదంటే ఒకవేళ ఈ మ్యాచ్లో జే ఉసోనే గెలిచినారనుకో జిమ్మీ ఉసోకి రోమన్ రీన్స్ పనిష్మెంట్ ఇస్తారంట. జే ఉసో బ్లడ్ లైన్లో కలవరంట. ఇప్పుడు జే ఉసో ఓడిపోతే మాత్రం జే ఉసో బ్లడ్ లైన్లో కలుస్తారు. అంటే జే ఉసో గెలిచినారనుకో బ్లడ్ లైన్లో కలవరన్నమాట. ఈ రూమర్ అయితే ఈ అప్డేట్ అయితే వస్తుంది జే ఉసో పైన. ఇప్పుడు మీరేమనరు? జే ఉసో బ్లడ్ లైన్లో కలిస్తే బాగుంటుందా లేదా? మీరు కంపల్సరీ కామెంట్లో చెప్పండి. అండ్ నెక్స్ట్ మాట్లాడదాం రోమన్ రీన్స్ వర్సెస్ కోడీ రోడ్స్ మ్యాచ్ గురించి. ఈ మ్యాచ్ స్టిల్ ప్లాన్లోనే ఉంది. ఈ మ్యాచ్ WrestleManiaలో జరుగుతుందన్న రూమర్ కూడా అప్డేట్ కూడా వస్తుంది. ఇప్పటికి కూడా ప్లాన్స్ అయితే ఉన్నాయంట రోమన్ రీన్స్ వర్సెస్ కోడీ రోడ్స్ మ్యాచ్ జరగడానికి WrestleManiaలో.
సో ఇప్పుడు దీని అర్థం రాక్ వర్సెస్ రోమన్ రీన్స్ మ్యాచ్ రసల్ మేనియాలో జరగదా, లేదంటే కోడీ రోడ్స్ వర్సెస్ రోమన్ రీన్స్ మ్యాచ్ జరుగుతుందా? సో డబ్ల్యూడబ్ల్యూఈ మనతోటి ఆడుకుంటుందని చెప్పాలి. సో ఏ మ్యాచ్ జరుగుతుంది అనేది క్లియర్ కట్గా తెలియదు. బట్ మనకి రసల్ మేనియా పోస్టర్లో మాత్రం రోమన్ రీన్స్ కోడీ రోడ్స్ ఉన్నారు. సో వీళ్ళిద్దరికి రసల్ మేనియా 40లో కన్ఫర్మ్గా మ్యాచ్ ఉంది. అంటే కోడీ రోడ్స్ వర్సెస్ రోమన్ రీన్స్ మ్యాచ్ జరుగుతుందని ఇంకా క్లియర్ కట్గా తెలియదు. డబ్ల్యూడబ్ల్యూఈ అయితే అఫీషియల్గా అడ్వర్టైజ్ చేయలేదు. బట్ రసల్ మేనియా 40 కోసం వీళ్ళిద్దరిని అడ్వర్టైజ్ చేస్తుంది. అంటే రసల్ మేనియా 40లో కోడీ రోడ్స్ కన్ఫర్మ్గా ఉంటారు అండ్ రోమన్ రీన్స్ కూడా కన్ఫర్మ్గా ఉంటారు. సో వీళ్ళిద్దరే ఫైట్ చేస్తారని ఏం లేదు. మేబీ కోడీ రోడ్స్కి వేరే మ్యాచ్ ఇచ్చినా ఇవ్వచ్చు. కానీ ప్రజెంట్ స్టోరీ లైన్ మాత్రం రోమన్ రీన్స్ వర్సెస్ కోడీ రోడ్స్ మ్యాచ్ జరగడానికి ఎక్కువగా అవకాశం ఉంది. బట్ రాక్ మాత్రం రసల్ మేనియా 40 పోస్టర్లో లేరు. సో అది పెద్ద మ్యాటర్ కాదనుకోవచ్చు. సో మేబీ సర్ప్రైజ్గా రాక్ని రిటర్న్ చేపించవచ్చు. సో అది పెద్ద మ్యాటర్ ఏం కాదు. సో చూద్దాం మరి ఇప్పుడు రసల్ మేనియా 40లో కోడీ రోడ్స్ వర్సెస్ రోమన్ రీన్స్ మ్యాచ్ జరిగితే బాగుంటుందా, లేదంటే రాక్ వర్సెస్ రోమన్ రీన్స్ మ్యాచ్ జరిగితే బాగుంటుందా? అండ్ ఇంతకుముందు ఉన్న రూమర్స్ ప్రకారం ఈ 2 మ్యాచెస్లో ఏ మ్యాచ్ జరిగినా కానీ రోమన్ రీన్స్ స్టిల్ ఛాంపియన్గానే ఉంటారని అప్డేట్ అయితే వచ్చింది. సో మరి చూద్దాం, రోమన్ రీన్స్ ఓడిపోవాలని చాలామంది చూస్తున్నారు. సో మరి ఏం జరుగుతుందో తెలుసుకోవాలంటే మనం రసల్ మేనియా 40 దాకానైతే వెయిట్ చేయాలి. సో వీడియో నచ్చితే మీరు వీడియోని కంపల్సరీ లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్లో షేర్ చేయండి. ఇలాంటి అప్డేట్స్ కోసం వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.